శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనము శ్రీ జూలేశ్వరి దేవాలయంలో జరిగిన రుద్రాభిషేకము, అలాగే అష్టోత్తర వింశతి శతలింగ దీపారాధన అంటే 128 లింగాల ప్రస్థానంతో జరిగిన దీపారాధన కూడా ఆ విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో చివరి సోమవారం నాడు జరిగే కార్యక్రమం అన్నమాట. సుమారు సాయంకాలం 7-7:30 నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ముందుగా మామూలుగా 128 దీపాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రస్థానం జరుగుతుంది. ముందుగా మహాలింగం అంటే 128 దీపాలు ఉంటాయన్నమాట. దాంట్లో మధ్యలో 60 దీపాలతో లింగాకారం తీసుకొని వస్తాము. ఇది శాస్త్ర పద్ధతి ప్రకారంగా జరిగేదన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం 60 ఉంటాయి. ఈ 60తో శివలింగాకారం వస్తుంది. దాని తర్వాత ఈ 44 మామూలుగా తాండవేశ్వరులు అంటారు వీటిని. ఈ కార్నర్లో వస్తాయన్నమాట. వీటిని తాండవేశ్వరులు అని పిలుస్తారు. ఇవి ప్రతి కార్నర్లో కూడా 11 ఉంటాయి. అవి తాండవేశ్వరులు. పైన పెట్టిన ఆ 3 ఏమో గురుత్రయాలు అంటారు. ఈ విధంగా మొత్తము ఈ 44 అంటే ప్రతి చోట కూడా 11, 4 వైపులా 44 ఉంటాయి. దీని తర్వాత ఈ కార్నర్లో అష్టదిక్పాలకులు, ఇంద్రాదష్ట దిక్పాలకులు ఈ కార్నర్లో ఉంటారనమాట. ఆ దీపాలు కూడా ఇది లాస్ట్కి పెడదామని పక్కకు పెట్టానమాట. తర్వాత ఈ త్రిమూర్తులు, దాని పక్కన దక్షిణామూర్తి అలాగే చండీశ్వరుడు కూడా ఉంటారనమాట. ఇంకా ఇటుపక్క 6 ఏమో నందీశ్వర, భృంగీశ్వర, వీరభద్ర, గణపతి, కుమారస్వామి క్షేత్రపాలకులు. ఇంకా సజ్జోజాత, వామదేవ, అఘోర, సత్పురుష, ఈశాన. ఈ విధంగా లోపలి కార్నర్లో 5 ఉంటాయి. చివరిగా ఇంద్రుడు. ఈ విధంగా అయినాక ఈ ప్రస్థానం అంతా పూర్తయిపోయినాక మిగిలిన భక్తులందరూ కూడా వాళ్ళకు తోచినట్టుగా అంటే లోపల పువ్వొత్తులు వేసి మామూలుగా నూనె పోసి అన్నీ రెడీ చేస్తున్నారన్నమాట. ఈ విధంగా ఈ కార్యక్రమం అయినాక లోపల పూలతోని వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు మిగిలిన అలంకారం వారు చేస్తారు. అంటే ఇప్పటిదాకా నేను చేసినాక మిగిలింది వాళ్ళకు ఉపయోగిస్తే వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు ముగ్గులు వేయడం కానీ లేదా పూలతోని, పుష్పాలతోని, వివిధ పుష్పాలతోని వాళ్ళు మిగిలిన అలంకారం అంతా కూడా చేశారు కూడా. దాని తర్వాత అభిషేకం ప్రారంభమవుతుంది. ముందుగా సంకల్పము, దాని తర్వాత గణపతి పూజ, దాని తర్వాత ఈ రుద్రాభిషేకము ప్రారంభం అయిందన్నమాట. ఈ విధంగా రుద్రాభిషేకంలో భక్తులందరూ కూడా వాళ్ళ శక్తి కొలది వాళ్ళు పాల్గొన్నారన్నమాట. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చతురే వదాయ చ నమో హంతే జహానీయతే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ వందనాన్న మృత్యోర్మక్షీయమామృతాదో यो रुद्रो अग्नौ यो अप्सि अवोषधीषु यो रुद्रो विश्वाभुवनानिवेश तस्मै रुद्राय नमो अस्तु एते सहस्रमयितं पाशा मृत्यो प्रत्यायहन्तवे तां यज्ञश्च मायया सर्वानुजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिर्हृद्रोमाविशान्तकः येनान्नेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా రుద్రాభిషేకము చేయడం జరిగింది. ఈ కార్తీక దామోదర మాసంలో చివరి సోమవారం నాడు జరిగినటువంటి సామూహిక రుద్రాభిషేక కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది. దాని తర్వాత బిల్వార్చన, పుష్పార్చన జరిగింది. ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః, ఓం భవస్సదేవ సమత్రే నమః, ఓం సర్వస్సదేవ సమత్రే నమః, ఓం ఈశానస్సదేవ సమత్రే నమః, ఓం పశుపదేవ సమత్రే నమః, ఓం రుద్రస్సదేవ సమత్రే నమః, ఓం ఉగ్రస్సదేవ సమత్రే నమః, ఓం భీమస్సదేవ సమత్రే నమః, ఓం మహతో దేవ సమత్రే నమః. మహానివేదనకు అలంకారం చేస్తున్నారన్నమాట. ఈ విధంగా అలంకారం జరిపినాక స్వామివారికి చేసినటువంటి నివేదనలన్నీ కూడా పెట్టారు. దాని తర్వాత దీపారాధన కూడా చేశారన్నమాట. అంటే ఈ 128 లింగ ప్రస్థానంలో ఉన్నటువంటి దీపాలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు ఒక క్రమ పద్ధతిలో వెలిగించారన్నమాట. దానికంటే ముందుగా ఈ పత్రాలు, పుష్పాలు ఆ స్వామివారికి భక్తిభావంతో సమర్పించారు. ఇక వరుస క్రమంలో ఒకరి తర్వాత ఒకరు దీపాలు వెలిగిస్తున్నారు. మీరే చూడండి. చూసి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది రెజిమెంటల్ బజార్, సికింద్రాబాద్, నియర్ సెయింట్ మేరీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ జూలేశ్వరి దేవాలయంలో జరిగిందనమాట. ఇది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో చివరి సోమవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. అటు ప్రతి వారమేమో రుద్రాభిషేకం జరుగుతుంది, ప్రతి సోమవారం కూడా. దాంతోపాటు చివరి సోమవారం నాడు ఈ విధంగా ఈ లింగ ప్రసారం వేసి ఈ దీపారాధన చేయడం జరుగుతుందన్నమాట. ఆ సమయంలో అంటే ఈ 4 వారాలు భక్తులందరూ కూడా పాల్గొంటారు. ఈ వారం మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొంటారు. ఇది ఈ వీడియో. దీని తర్వాత నీరాజన మంత్రపుష్పం కూడా జరిగిందనమాట. అది కూడా చూడండి. ఇదంతా దీపారాధన కాబట్టి, అంటే దీపాలు వెలిగించేది కాబట్టి ముందుగా మధ్యలో వెలిగించి చివరిగా కార్నర్లో వెలిగించమని నేనే సూచించానన్నమాట. వాళ్ళు దాని ప్రకారంగానే ఈ విధంగా ముందు మధ్యలో వెలిగించి చివరిగా కార్నర్లో వెలిగిస్తున్నారు. చూడండి, చూసి ఆనందించండి. ఈ కార్తీక దామోదర మాసంలో మనము దీపాలు వెలిగించిన ఫలితం వస్తుంది. కనీసం దీపాలు వెలిగించినవి దర్శించినా కూడా మనకు ఫలితం వస్తుందని శాస్త్రం కాబట్టి ఎవరైనా దీపాలు వెలిగించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఈ వీడియో చూసినా కూడా వాళ్ళకు కూడా ఈ ఫలితం కలగాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని చూసి దర్శించగలరు, చూసి తరించగలరు. ఇప్పుడు చివరి ఘట్టానికి వచ్చింది. కార్నర్లలో కూడా వెలిగిస్తున్నారన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తల 2 దీపాలు ఆ విధంగా వెలిగిస్తూ తర్వాత పక్క వాళ్ళకు ఇస్తున్నారన్నమాట. ఈ విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా సాగింది.
దీని తర్వాత మంగళ నీరాజనం జరుగుతుంది. దానికంటే ముందుగా లైట్లన్నీ ఆర్పేసి ఈ అద్భుత దృశ్యాన్ని అందరూ కూడా ఆనందంతో వీక్షిస్తున్నారు. మీరు కూడా చూడగలరు. లైట్లన్నీ బంద్ చేసినాక చూడండి ఎలా ఉందో. చాలా అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా కైలాసం నుంచి ఆ శివుడే దిగొచ్చినట్టుగా అవపడుతుంది. చూడండి. ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో అఘోరేభ్యః సర్వేభ్యః సర్వహరేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదామి అసవ్యోసానీతి ఏకదా బ్రహ్మణః ఏకదైవ యజమానః దదామి సాంగ సపరివార శ్రీ భవానీ శంకర ఉమామహేశ్వర స్వామినే నమః. శ్రీ కర్పూరయామి నమస్కారామి శ్రీరస్తు సత్మంగళాని ఈ విధంగా కార్యక్రమం అంతా పూర్తయిపోయినాక అందరూ కూడా, వచ్చిన భక్తులందరూ కూడా ఒక చిన్న గ్రూప్ ఫోటో దిగారు. అది కూడా మీరు చూడగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. థ్యాంక్ యూ వాచింగ్.